నమస్కారం. ఈ వీడియోలో మనం ఈ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారి యొక్క గ్రహ ఫలములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రము, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములు మకర రాశి కిందికి వస్తాయి. అలాగే జ, జి, గ, గి అనే అక్షరములతో మొదలయ్యే పేర్లు గల వ్యక్తులు కూడా మకర రాశి కిందికి వస్తారు. ఈ సంవత్సరము మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1గా ఉన్నది. ఈ సంవత్సరము మకర రాశి వారికి గురుబలం పూర్తిగా ఉంది. శని బలం మాత్రం కొంచెం తక్కువగా ఉంది. ఎందుకంటే ఇంకా ఏలినాటి శని ప్రభావం పోలేదు. అయినా కానీ అంతగా ఇబ్బంది పడే అవకాశం లేదు. గురుబలం ఉంది కాబట్టి ఈ సంవత్సరము ఆర్థికంగా బాగా లాభపడతారు. చేసే పనుల్లో లాభాలను చూస్తారు. గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఆరోగ్యంగా, ఆర్థికంగా బలంగా ఉంటారు. ఇంట్లో మీ సంతానం మీకు అనుకూలంగా ఉంటుంది. కొత్త గృహ నిర్మాణాలు చేద్దామనుకున్న వారికి ఈ సంవత్సరం చాలా మంచిది. నూతన స్త్రీ పరిచయాలు జరుగుతాయి. వారి వల్ల లాభాలుంటాయి. బంధుమిత్రుల సహకారం కూడా పెరుగుతుంది. అయితే దూరపు బంధువులతో మాత్రము వాగ్వాదాలు, ద్వేషాలు పెరిగే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్యలో కొంత సఖ్యత తగ్గుతుంది. సంవత్సర ప్రారంభంలో అంటే మే, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ధనాదాయం పెరుగుతుంది. కొత్త అప్పులు చేసే అవకాశం కూడా ఉంది. పనులు నిదానంగా సాగుతాయి. ధన వ్యయం వల్ల పనులు ముందుకైతే పోతాయి. వివాహ సంబంధాలు కుదరని మకర రాశి వారికి ఈ 4 నెలల్లో అంటే మే నుంచి ఆగస్టు మధ్యలో వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. కానీ వివాహం మాత్రం వాయిదా పడే అవకాశం ఉంది. సంవత్సరం మధ్యలో అంటే సెప్టెంబర్ నుండి డిసెంబర్ మధ్య ఈ రాశి వారికి చాలా బాగుంది. ఇంతకుముందు వాయిదా పడిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ఆటంకాలు, అవాంతరాలు తొలగుతాయి. అన్నదమ్ములతో సఖ్యత పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మీ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయ నాయకులకు కొంచెం కష్టమైన కాలంగా ఉంటుంది. ఇంతకుముందు చేసిన అప్పులు ఈ 4 నెలల్లో మకర రాశి వారు తీర్చే అవకాశం ఉంది. విద్యార్థులు మాత్రం ఈ 4 నెలలు చాలా హుషారుగా ఉంటారు. చదువులో ముందంజ వేస్తారు. ఈ సంవత్సరం ఆఖరులో అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలల్లో కొంత అభివృద్ధి క్షీణిస్తుంది. అశాంతి నెలకొంటుంది. డబ్బు మీ చేతిలో ఉన్నా సమయానికి ఉపయోగపడక ఇబ్బందులు పడతారు. బంధుమిత్రుల యొక్క సహకారం తగ్గుతుంది. మానసికంగా అశాంతి పెరుగుతుంది. మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఈ సంవత్సరం అస్సలు బాగాలేదు. ధనిష్ఠా నక్షత్రం వారికి ఈ సంవత్సరము రుణబాధలు తొలగి కొంత ధన ఆదాయం కలిగే అవకాశం ఉంది. మకర రాశిలోని విద్యార్థులకు ఈ సంవత్సరము మధ్యలో చాలా హుషారుగా ఉన్నా చివరికి వచ్చేసరికి నీరసము, శ్రద్ధ లోపించడము లాంటివి జరుగుతాయి. తద్వారా ఫలితాలు నిరాశాజనకంగా ఉండే అవకాశం ఉంది. మతిమరుపు, నిద్ర లేకపోవడము, అనారోగ్యం వేధించడము, అశ్రద్ధ కలగడము లాంటి ఇబ్బందులు కలిగే అవకాశం విద్యార్థులకు ఈ సంవత్సరం కనిపిస్తుంది. కాబట్టి విద్యార్థులు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవసాయదారులకు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరము పంటలు బాగా పండుతాయి. ఆర్థిక సమృద్ధి ఉంటుంది. గురుబలం వల్ల మీ కష్టానికి తగిన ఆదాయం వస్తుంది. కానీ ఇంకా ఏలినాటి శని ప్రభావం ఉంది కదా, అందువల్ల మనశ్శాంతి మాత్రం తగ్గుతుంది. పంటలు పండినా ఆ డబ్బును చేతిలో ఉంచుకోక ఇబ్బంది పడతారు. వ్యాపారస్తులకు ఈ సంవత్సరము వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన వ్యాపారం చేయాలనుకునే వారికి ప్రణాళికలు మాత్రమే రచించుకోండి. ఈ సంవత్సరం వ్యాపారంలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. శారీరక అనారోగ్యం, మానసిక చాంచల్యం వ్యాపారస్తులకు పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ఒత్తిడి పెరుగుతుంది. వారికి మీ పట్ల అపనమ్మకం పెరిగే అవకాశం ఉంది. మీ తోటి ఉద్యోగులతో సఖ్యతగా ఉంటూ సలహాలు, సూచనలు తీసుకోవాల్సిన అవసరం మీకు ఏర్పడుతుంది. మీ మనసు అశాంతికి గురయ్యే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు పదవీ గండం ఉండే అవకాశం ఉంది. రాజకీయ ప్రత్యర్థులు మీపై మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. తద్వారా మీకు నష్టం జరుగుతుంది. ఈ సంవత్సరము ప్రజల మద్దతు కూడా కోల్పోతారు. మకర రాశి వారికి గురుబలం ఉంది.
గురుబలం పూర్తిగా ఉన్నందుకే ఆర్థికంగా లాభపడే అవకాశం కనిపిస్తుంది. సంతానపరంగా కూడా అభివృద్ధి, శుభవార్తలు వినడం జరుగుతుంది. శనీశ్వరుడు కుటుంబ స్థానంలో ఉండడం వల్ల ఏలినాటి శనం ఏర్పడుతుంది కదా, ఆ శని ప్రభావం వల్ల కుటుంబంలో అశాంతి పెరగడం, ధనపరంగా చేతిలో డబ్బు ఉన్నా ఉపయోగపడకుండా ఉండడం లాంటి ఇబ్బందులు కలుగుతాయి. మానసిక అశాంతి పెరుగుతుంది. ఈ సంవత్సరం మకర రాశి వారు శనేశ్వరుని యొక్క ఆరాధన, శని త్రయోదశి నాడు శనికి త్రైలాభిషేకం చేయడం, ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. ప్రతి శనివారము దగ్గరలో ఉన్న దేవాలయాన్ని వెళ్ళి దర్శించుకోండి. ఇది ఈ సంవత్సరము మకర రాశి వారి యొక్క ఫలితములు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. నమస్కారం.